హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లాస్ట్ మంత్లో ఎవరైతే లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్లో కూడా ఎవరైతే మనం రీసేల్స్ చేసి మళ్ళీ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్లస్ ఈ నెలలో ఇన్వెస్ట్ చేయబోతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. సో ఆ అనౌన్స్మెంట్తో పాటు కొత్త వాళ్ళకు కూడా తెలియడం కోసం ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసిన తర్వాత సార్ నేను అక్కడ అనవసరం కొన్నానండి, ఇక్కడ అనవసరం కొన్నానండి, సో లేదా అప్రిషియేషన్స్ రాలేదండి, లేదంటే రీసేల్ చేసుకోలేకపోతున్నానండి. సో వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటంటే ముందే కొనబోయే ముందే 5 పాయింట్ చెక్ లిస్ట్ ప్రకారం ఫిల్టర్ చేసిన లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మీకు ఈ ప్రాబ్లం రాదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. సో ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి నేను ఏదైతే చెక్ లిస్ట్ ఇచ్చానో ఆ చెక్ లిస్ట్ ప్రకారం అట్ ది సేమ్ టైం 37 parameters to be considered for a value investment for higher returns to create wealth and multiple passive incomes అని నేను ఏదైతే చెప్తున్నానో ఆ ఫిల్టర్స్ అన్నీ మనం ఫాలో అవడం వల్ల మనం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ప్యాసివ్ ఇన్కమే కాదండి, మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మంత్లో రేపు ఉగాదికి లాంచ్ అయిపోయే ప్రాజెక్టు. సో దానికి సంబంధించిన వీడియో డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇదే వీడియోలో లింకప్ చేశాను, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడవచ్చు లేదా డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను మీకు రేపు ఎల్లుండ్లలో మీకు ఖచ్చితంగా మీకు ప్రైస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఉగాది రోజున లాంచ్ చేసుకోబోతున్నాం కాబట్టి మీకు అందరికీ పీడిఎఫ్, లేఅవుట్, ఎక్స్టెంట్స్, దీంట్లో రాబోయే అమ్యూనిటీసు ఎవ్రీ డీటెయిల్ మీకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ మన ద్వారా కొని ఉన్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో అంటే మీకు ఓల్డ్ ప్రాజెక్ట్స్లో రీసేల్ చేయదలుచుకున్న వాళ్ళు కూడా మాకు వాట్సాప్ నంబర్లో మీ ప్లాట్ నంబరు డీటెయిల్స్ చెప్తే ఏ ప్రైస్లో మీరు కొన్నారు లేదా ఇప్పుడు మార్కెట్ కండిషన్ ప్రకారం ఏ ప్రైస్లో ఉందో నేను మార్కెట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం ఎవరన్నా మీరు రీసేల్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మీరు రీసేల్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో నేను మా ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొనిపించడమే కాదండి, మళ్ళీ రీసేల్ చేయడం కూడా మాది రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మన వాట్సాప్ నంబర్లో మనం ఎప్పటికప్పుడు టచ్లో ఉండగలిగితే ఖచ్చితంగా మేము మీకు రీసేల్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీ క్వరీస్ కానీ లేదంటే బిఫోర్ ఇన్వెస్ట్మెంటు జనరల్గా మనకి ఇదివరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉండేది కదా, అంటే ఎకనామికల్ కౌన్సిలింగ్ ఉండేది కదా. మీ క్యాష్ ఫ్లో ప్రకారం అంటే మీకు ఎంత ప్రాపర్టీకి మీరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అది బెటర్ అవుతుంది, లేదా మీకున్న ప్రజెంట్ కమిట్మెంట్స్ లేదా ఫ్యూచర్ కమిట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే క్యాష్ ఫ్లోని బట్టి మనం నిర్ణయం తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్కి ఎంత పెట్టుబడి పెట్టాలి, లేదా హౌస్కి వెళ్తే ఎంత కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేదా లోన్కి వెళ్తే ఎంత లోన్కి వెళ్ళాలి, అది మీకు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బర్డెన్ లేకుండా ఉంటుంది, లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది అంటే యాక్చువల్గా ఇదివరకు అది ఫ్రీగా చేసాం, ఇప్పుడు ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళందరికీ మాత్రం చేయగలుగుతున్నాం, లేదా మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్ నెట్వర్క్ అలా చూస్తున్నాం. ఎందుకంటే టైం దొరకక జనరల్గా ఏంటంటే మన అపాయింట్మెంట్ అంటే అంటే బిజీ అయిపోవడం వల్ల కొంచెం అది ఇంటరాక్షన్స్ కొంచెం తగ్గించడానికి కారణమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు సంబంధించి మీకు ఏదైనా క్వరీస్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీలో మీకు కావాల్సిన డిఫరెంట్ అంటే స్ట్రాటజీ ఏదైనప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ సూట్ అవుతుందండి. అది బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, అంటే మీ క్యాష్ ఫ్లోని బట్టి ఏ స్ట్రాటజీ అప్లికబుల్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనం ఖచ్చితంగా డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లానే సూట్ అవుతుంది. కానీ అది ఏ స్టేజ్లో ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అనేది, అంటే ఇనిషియల్గా మనం పెట్టబోయే బడ్జెట్ను బట్టి ఏ ప్రాజెక్ట్లో పెట్టాలి, లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏ టైంకి మీకు మ్యాచ్ అవుతూ అది మీకు అక్కడికి రావాలి, అలా కొన్ని ఇంటర్నల్ సబ్జెక్ట్ అంటే మీకు ఇంటర్నల్ మీ అవసరాలను బట్టి అవి మ్యాచ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటరాక్ట్ అయ్యి డిస్కస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో మీకు వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద కానీ, లేదా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, లేదా కొన్ని వేరియస్ వెల్త్ రిలేటెడ్ అంటే డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్కి సంబంధించిన ప్లాన్కి సంబంధించిన అనేక డీటెయిల్స్ మీరు చూడడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్,
సో ఇంకేదైనా ఫర్దర్ ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా లేదా మీ క్వరీస్ ఏమన్నా ఉన్నా ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ క్వరీ క్లియర్గా చెప్తే దానికి సంబంధించిన డిస్కషన్ మనం చేయడానికి వీలవుతుంది. అట్ ది సేమ్ టైం రేపు ఈ ఉగాది రోజున లాంచ్ పోయే ప్రాజెక్ట్లో ఏదైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ డీటెయిల్స్ ప్లీజ్ అని సంథింగ్ ఏదైనా మెసేజ్ పెట్టగలిగితే మీ ఇంట్రెస్ట్ని తెలియజేయగలిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు బుకింగ్ ప్రాసెసర్ ప్లస్ అలాగే దీంట్లో రాబోయే టోటల్ ఎమ్యూనిటీస్ లిస్ట్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేసి మనతో ఈ కంటిన్యూస్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్లో ప్లాన్లో భాగంగా ఇన్వెస్టర్స్గా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా మీరు కొనసాగుతూ మీ సంపదని కంటిన్యూస్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.